నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. రోటిపెంట శివాలయంలో కొందరు దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. సమాచారంతో దాడి చేసి దాదాపు 15 మందిని అరెస్ట్ చేశారు ఫారెస్ట్ అధికారులు. నిషిద్ధ ప్రాంతంలోకి చొరబడి వన్యప్రాణులకు ఆటంకం కలిగించారు అని అంటున్నారు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్. నిందితుల నుంచి నెమలి గుడ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎవ్వరూ వెళ్లని చోటికి కూడా వెళ్లి అక్కడ తవ్వకాలు చేపట్టడం తమకు షాక్ కలిగించిందంటున్నారు. ఇక పాతకాలం నాటి బంగారం కోసమే ఈ తవ్వకాలు చేపట్టినట్టుగా వివరించారు. బీట్లో అంకిల్పేట సెక్షన్ కొల్లాపూర్ రేంజ్ పరిధిలో ఉన్న ఒక దగ్గర కొంతమంది వెళ్ళి గుప్త నిధులకు తవ్వుతున్నారని తెలిసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళేసి చూడగా ఆ లోపట అంటే ఒక పవిత్రమైన అక్కడ శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో మేము ప్రజలే అక్కడికి పోవడానికి చాలా పర్మిషన్లతో వెళ్తారు ఎప్పుడో ఒకసారి, అది కూడా మేము ఇవ్వము. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మన ఒక 15 మంది వేరే వేరే విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళేసి, కొంతమంది ఉడికిళ్ళ వాళ్ళు ఉన్నారు, రాయనపల్లి, కల్వరాల, జడ్చల్ల, వీళ్ళందరూ ఒక టీం లాగా 15 మంది టీం లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు వెళ్ళి తవ్వకాలు చేయడం జరిగింది. అయితే మా వాళ్ళకి తెలిసిన వెంటనే పోయి పట్టుకున్న తర్వాత ఎంక్వైరీ ద్వారా తెలిసింది ఏంటంటే, వాళ్ళు నిన్న కాక మొన్న శనివారం రోజు సాయంత్రమే అక్కడికి పోయి అక్కడ పెట్టుకొని వాళ్ళకున్న కొన్ని తవ్వకాలకు సంబంధించిన వాటితోని వస్తువులతో తవ్వడము స్టార్ట్ చేశారు.